వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాం. మొయినాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది అజీజ్ నగర్లో ఉన్నాం. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ మున్సిపాలిటీలో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తెలుసుకున్నాం. అట్లాగే లోకల్ లీడర్స్ కూడా ఏమంటున్నారు, ఏ పార్టీ ఏమంటున్నారు, ఏ పార్టీల మధ్య బలమైన పోటీ ఉందనే విషయాన్ని మనం ప్రజలను అడిగి లీడర్లను అడిగి తెలుసుకుందాం. ఎన్నికలు వచ్చినాయి కదా, మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? కొర్రాసు గడ సంవత్సరం ఉన్నది, గడబడి సచ్చింది. గదానికే బాధపడుతున్నా. కొర్రాసు ఎవరు ఇస్తలేరు మాకు. ఇది గమ్మ సంఘం అయిందా, ఇదేమైందా? ఇది అయిన సందం నోట్లోనే మనం పడ్డట్టుంది. నా ఇల్లు ఏడాదికి వచ్చి గులగొట్టినాము. ఒక పక్కకు దిగుతుంది, ఒక పక్క అట్లే వండింది. ఇందిరమ్మ ఇల్లు రాలేదా? రాలేదు బిడ్డ, రాలేదు. రానమాట ఎందుకనంటే రాలేదు. ఏడాది చదివిన కొడుకు బాగాలేక ఎవరు జరంతుంటే చెత్తు గులగొట్టుకున్నాడు. పిచ్చిలో చచ్చిపోతున్నారు, బతికినాడు. ఇప్పుడేమో ఆ పానముడు ఇంకా బాగాలేదు. అందరానికి సపోర్ట్ ఉన్నారు. ఎవరు నా కొడుకుకి ఎవరు లేరు సపోర్టు. ఎవరు లేరు. ఎవరు అక్కలు ముగ్గురు అక్కలు ఉన్నారు. ముగ్గురు అక్కలు 3 దేశాలలో ఉన్నారు. ఒక ఆమెకు రోగం వచ్చింది, ఒక ఆమె మంచిగుంది, ఒక ఆమె మంచిగుంది. నా కొడుకు అయితే అన్యాయంలో పొద్దుమెక్కుతుంది. రాయిపోయి ఎంత పాడు చేసిండు. పోతారు, నువ్వు రాకమ్మ, నువ్వు మున్సిపాలిటీకి నువ్వు రాకు, మా సిగ్గు పోతుంది అంటున్నారు. ఇక పోతలేను. అదేమని గుర్తాను. ఎందుకు రాకంటున్నారు మున్సిపాలిటీకి? మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇజ్జత్ తీయకు, మమ్మల్ని అడగ కాగితం ఇష్టాలు కానీ అంటున్నారు. అంటే నువ్వు ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నావా? ఇల్లు కోసానికే బాగా పడుతున్నా. ఇప్పుడు మరి నీ పేరు రాలేదా? ఇందిరమ్మ ఇండ్లు అన్ని మా కోడలి పేరు పెమిలా అని వచ్చింది, లీడర్ వచ్చింది. నీది ఆధార్ కార్డులో మళ్ళీ ఇది ఉన్నదని ఏదో తేడుందని చెప్తున్నారు. మాకేది తెలియదు. భగవంతుని గుర్తు ఈమెకు, అమ్మాయికి తెలుసు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మళ్ళీ ఏ పార్టీ కొట్టేస్తావు? ఓటుకి ఎంత కావాలి నీకు? ఓటుకు ఎంత కావాలి, ఎంత ఇచ్చినా తీసుకుంటాం. గరీబ్ వాళ్ళం, మాకు భూమి లేదు, బుట్టలేదు. ఒడ్డే కొడుకులకు మమ్మల్ని తెచ్చి ఎత్తేసిపోయినరు. ఏం లేదు, పడితే చేపలు పడతా లేదు. నా మొగడు కూడా చచ్చిపోయింది. చేపలు పట్టాడు, ఏం పట్టాడు. ఇక పింఛన్ వస్తుంది, తినాలని అని లేదు. పింఛన్ వస్తుంది, 2000 వస్తాయి. అది తింటా, కాసిపోకలు తెచ్చుకుంటే, గోళీలు తెచ్చుకుంటే, బీక్ గోళీలు, మెంటల్ గోళీలు తెచ్చుకుంటాయి. అవి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఎత్తావు? కాంగ్రెస్కా, బీఆర్ఎస్కా? ఏ పార్టీ? ఎవరికి నాకు పైసలు ఇస్తే వాళ్ళకి వేస్తా నేను. ఇక అంతే. నాకు కొర్రాసు ఎవరు ఇస్తే వాళ్ళకి వేస్తా. ఇల్లు బీ పథకం, ఇందిరమ్మ పథకము ఎవరిస్తే వాళ్ళకి వేస్తా. ముగ్గురు ఉన్నాం. 3 ఓట్లు ఉన్నాయి. ముగ్గురు వేస్తాం. ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మమ్మ. తిన్నావా? ఇప్పుడు పొద్దుగాల అన్నం తిన్నావా? బాణం ఎట్లున్నది? మంచిగా ఉంది. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000. ఇప్పుడు మీ మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఏ పార్టీకి ఓటేస్తావు? ఏ పార్టీ? అప్పుడు కేసీఆర్ పార్టీ మంచిగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పార్టీ మంచిగుండేనా, ఇంకోటి బీజేపీ మంచిగుండేనా? ఏది మంచిగుంది మీ దగ్గర? ఏమో బిడ్డ, నేను చదువుకోలే, శాస్త్రం లేదు. నాకు ఎవరికి వేసేది ఆడ మాకు తెలియకనే తెలియక గాళ్ళ తనిపోతే మా ఆడకు వచ్చిర్రు, మీ ఆడ ఇడిచిపెట్టి అని నిన్న తిట్టిండ్రు. ఆడికి వెళ్ళి ఎవరు తనిపోతున్నాం. బిడ్డ ఓట్లకు తిరుగుతారా మీ దగ్గర? తిరుగుతున్నారు. 200, 300, 400 గీతి. నాకే అంటే ఎవరికి వేస్తాము? 10 మంది ఉన్నారు. 10 మందికి ఎవరికి వేయాలి? ఎవరికి వేసి ఆ పెన్ తీసుకొని తన్నులు తినాలనే, గుద్దులు తినాలనే. మళ్ళీ మాకి అంటే ఏడికెళ్ళి తెచ్చేయాలి గరీబ్ సంసారానికి. మళ్ళీ ఉన్నమాడే చెప్తున్నా బిడ్డ. అయినవి కూడా వసూలు చేసుకున్నారు. మీరు చెప్పిన సరే వసూలు చేసుకున్నారు. మా పైసలు మాకు కావాలి. 500 ఇచ్చిన పెన్లా అని అక్క కొండపోయి ఇచ్చి వచ్చినాం బిడ్డ. గుర్తు ముందు అంటే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ అడిగారు పైసలు? ఇచ్చిన పైసలు అడిగితే ఉండబోయి వసూలు చేసుకున్నారు. ఎవరేం బుద్ధిమంతులు గారపాటు అంతా నాకే అని పీకేసుకుంటారు, పెక్కేసుకుంటారు. ఉన్నాడు ఎక్కడ ఇస్తున్నాడో ఆ 2000 మా మగ భర్త చచ్చిపోయింది బిడ్డ. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, 2 అమ్మలు ఇంటికి ఇచ్చిన. వాళ్ళు ఇంటి వాళ్ళు 2 గోడాన్లు, 2 కొడుకులు, ఒక మనమరాలు, 3 పెద్దోనికి 3 బిడ్డలు అయితే 2 బిడ్డలు పెళ్ళినైనా. ఒక పిల్లది ఉన్నది, 18 ఏళ్ళు ఉంది. ఆ పిల్లకి కూడా వచ్చింది 2 సంది ఓటు, 5 ఏళ్ళ సార్. ఇప్పుడు మీ దగ్గర ఓట్లప్పుడే వస్తారు, అందరు నాయకులు వస్తారు కదా, మరి ఇప్పుడు మీ సమస్యలు ఏమన్నా చూస్తే వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా? ఏమో ఎవ్వరు లేరు కొడుక. ఒక మంచి చచ్చిపోయినా కానీ ఎవరు రాడు. ఇంత ఇట్లా అన్నవేమన్నా సార్. ఇప్పుడు తాగునీళ్ళు, కరెంటు ఇవన్నీ మంచిగా ఉంటాయి మీ దగ్గర? 0 వచ్చింది. 0 వచ్చింది. సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. మంచిగా ఉంటున్నాయి. చేను బియ్యం లేకుంటున్నాయి బిడ్డ. తిని పొట్టకు తిని అబద్ధం ఎందుకు ఆడదాం? మంచిగా వస్తుంది.
రాంగ్ ఎందుకు జూటో మాటలు చెప్పుడు. నీళ్ళు అయితే పుసాట వస్తున్నాయి నీళ్ళు, విన్నావా? మాకు బియ్యం సన్న బియ్యమే వస్తున్నాయి, ఆ మంచిగా ఉంటున్నాయి బిడ్డ. వస్తున్నాయి డాడీ నీళ్ళు, సన్న బియ్యం వస్తున్నాయి, నీళ్ళకు శుభాస్తలేదు. తింటున్నాం బిడ్డ, అమ్ముతున్నాం తింటున్నాము. ఇక ఎరా ఆయన పంపుతున్నాడో ఏడున్నాడో ఆయన కూర్చున్నాడో నిలబడ కానీ మంచిగా ఉంది. ఏం పేరు నీ పేరు? నా పేరు కిష్టయ్య. ఇష్టయ్య, ఇప్పుడు ఎలక్షన్ల పండుగ వచ్చింది మీ దగ్గర, మరి ఏ పార్టీకి ఓటేస్తావు? మీ దగ్గర సమస్యలు ఏమన్నా? ఏ పార్టీకి నా కాళ్ళు నొప్పులైనా ఇగో నొప్పులైనా ఏ పార్టీకి పోతలేను, తిరుగుతలేను. నీకు 500 ఇస్తుందా, నీకు 1000 రూపాయలు ఇస్తుందా అంటారు. నేను పోతలేను. ఎవరన్నా కోటర్ ఇస్తే తాగుతున్నా ఉంటున్నా సపడదాకా ఇంటికానే, కానీ నేను పోతలే. ఓటు ఏ పార్టీకి వేస్తావు? వేసేటప్పుడు ఏ పార్టీకి వేసేది తెలియదు, అందులో లోపలికి పోయినాక అది అభిమానం ఉన్నోనికి వేసేయాలి కథం అంతే. ఇప్పుడు మీ దగ్గర ఎవరు నిలబడ్డారు అభ్యర్థి? అది నాకు చదువు రాదు, నాకు తెలియదు అంతే. చదువు రాదు. ఇప్పుడు మునుపు కేసీఆర్ పాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగున్నదా, ఎట్లున్నది? పాలన బాగానే ఉన్నది. పింఛన్ అయితే ఇస్తుండు, అబద్ధమైన కాడ 2016 ఇస్తుండు. ఇస్తారు, పెంచుతలేడు కదా, పెంచుతలేడు. 4000 ఇస్తాడు, పెంచుతలేడు. మీ దగ్గర సమస్యలు చెప్పమంటే ఏం చెప్తావు? సమస్యలు అంటేనే ఇబ్బందులు, మీ దగ్గర తక్లీఫ్లు? తక్లీఫ్లు నీళ్ళు వస్తున్నాయి మంచిగా, వాటర్ బాక్స్ ఫుల్ వస్తాయి. మా తాన ప్రతిరోజు వస్తాయి. బియ్యం అయితే వస్తున్నాయి, అవధమైన కాడాలి ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు లీడర్లు అందరూ మీ దగ్గరికి వస్తారు ఓట్లు ఏమని, మీకు ఏమడిగి ఓట్లు ఏమని అడుగుతున్నారు? ఇగో 4 గుర్తోళ్ళు ఉన్నారు, ఈ ఓటేయి ఈ ఓటేయి ఏందో చెప్తున్నారు. ఇంకా గుర్తులు చెప్పలే, మాకేయి ఇంకా గుర్తులు చెప్పలే. అంతవరకే వింటున్నాము. మాకు తిరుగుడు చేత కాదు. ఇక వేసేది నాడు మాకు ఆ చిట్టి ఇస్తారు కాబట్టి ఆ చిట్టి కొంటావో ఏవాడో ఎక్కానో తెలియదు అనుకో. ఏమంటారు ఇట్లా చేస్తే ఆయన ఉంటాడు కదా అంటే డబ్బా కారణం ఆయనకి అడుగుతాం. ఇప్పుడు ఏమన్నా డెవలప్ అవుతుందా మీ దగ్గర? మీ ఊరు మంచిగా అవుతుందా మీరు ఉన్న ప్లేస్? ఇక ఉన్నంత ఉన్నది. ఈ గుళ్ళు లేకుండా గుళ్ళు కట్టిపించారు ఏ దేవుడో, ఈ ఓట్ల దేవుళ్ళే కావచ్చు, మాకైతే తెలియదు. ఈ గుళ్ళు లేకుండా 3 ఈ గుళ్ళు కట్టిండ్రు, గా ఆఫీస్ లేకుండా గా ఆఫీస్ కడుతున్నారు. ఇక గట్ట బిడ్డ ఏడుకన్నా ఇస్తున్నాడు, ఏడుకన్నా మనం తప్పు, ఆయన తప్పు అంటే తప్పు. ఎవరు పదం మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఎందుకంటాము? ఎవరు పదం మీద వాళ్ళు. రేపు ఎవరికో ఓటు ఏ పార్టీకి వేస్తావు? ఏ పార్టీ వాళ్ళు ఏమంటారు ఎట్టెట్టో సంగతి బిడ్డ వేసినప్పుడు తెలుస్తుంది. బయటపడతలేవు, తెలియదు కదా. ఇప్పుడు ఇది కురూప్ అని ఎవరు చెప్తలేరు కదా. ఇంకా కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక నాకు గీజేలు అవి తెలివాయి. ఇప్పుడు కేసీఆర్ ఎరికే, నీకు ఎరకలేదా? కేసీఆర్ ఎరకనే, రేవంత్ రెడ్డి ఎరకలేదా? ఎరకనే ఇప్పుడు ఎరకనే ఇట్లా పేర్లు అంటే వింటున్నాం. రేపు ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు, రేపు వచ్చి అమ్మ గీ నిశాన అంటే అప్పుడు ఆ నిశాన్కు ఈ అమ్మవారు ఏ తండ్రికి వేపిస్తే ఆ తండ్రికి వేస్తాం చూడు. ఈ అమ్మవారు ఓటుకి ఎంత కావాలి? ఎంత ఇచ్చుడు ఇంకా లేదు మా దగ్గర. మాకు ఇంకా ఇంత ఇయ్యని మేము ఎప్పుడు అడగలే, ఇప్పుడు కూడా అడగలే. తల్లి దయ చెప్తున్నాం అంతే. తల్లి దయ అందులోకి పోయినాక ఏం లేమంటే గండ్ల తల్లి దయ చూడు మాకుండదు బిడ్డ. వాటర్ మంచిగా వస్తున్నాయా? నీళ్ళ సౌలత్ మంచిగా ఉందా? మంచిగానే ఉంది. నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. మాకు 6 గంటలకు వస్తున్నాయి, కొంతమందికి 4 గంటలకు వస్తున్నాయి. సన్న బియ్యం కూడా వస్తుంది. అంత ఆరోగ్యమే ఉంది, బాధ ఏం లేవు. మున్పు కేసీఆర్ పాలన మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? 2 నెలల సంది నాకు అన్నీ బంద్ చేసిండు. వీడు పైసలు ఫిరి అన్నారు, ఎంత గుట్ట గుద్దడి తెలియదు. ఇక అన్ని కేసీఆర్ 4000 అన్నాడు, అవి 2000 ఇస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు. ఫ్రీ బస్ పెట్టిండు, మంచిగా లేదా ఫ్రీ బస్సు? బస్ పెట్టినందుకు అందరు పుస్తకాలు కింద పడకం మీన పడకం అందరూ అది అయ్యాను. ఏం చేయాలి? ఇక రాబట్టే మంచిగా ఇందిరామ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇందిరామ్మ ఇండ్లు మాకు రాలేవు బిడ్డ, మేము వేసాం కానీ మాకు రాలేవు. పీర్ బాస్ పెట్టిండు కదా, ఆ పైసలను జమ చేసి పుస్తకాలు చేపించుకున్నాం. అదే పుస్తకాలు పెట్టుడే తప్పు. అన్ని కరెక్ట్. ఎప్పుడు ఏం చేసేది తెలియదు, ఎప్పుడు ఎంత గుట్ట గుద్దని తెలియదు మాకు.
అదే కిరాయి తక్కువ చేసి ఉంటాం కదా. కిరాయి తక్కువ చేసి అదే బస్సులు పెట్టింటే సగం కిరాయి చేసి అన్ని కరెక్ట్ చేస్తే సరిపోతుంది కానీ ఇది పూర్తి ఆడళ్ళకి ఎక్కించి మొగలను దింపితే మొగలు అయితే కూడా కింద పడట్లే కదా. ఇప్పుడు అన్ని సమానం ఉండాలి. మొగళ్ళకి సగం చేయాలి, ఆడళ్ళకి సగం చేయాలి కిరాయి. ఆడళ్ళకి ఏమో నెత్తి పెట్టుకొని కూర్చొని ఒకరి మీద ఒకరు వాడి పిల్లలు చంపుకున్న వాళ్ళు ఓలే, పుస్తకాలు చంపుకున్న వాళ్ళు ఓలే, కింద పడి చచ్చిపోయినరు కూడా, కింద పడి చచ్చిపోయినరు కూడా. బస్సు ఆపుతలేరు, బస్సులు ఆపుతలేరు. ఆడవాళ్ళు అంటే కదలలేక డ్రైవర్లకు బస్సులు ఆపుతలేరు. ఏమో ఒక్కడికి వచ్చారు మైనసేగా. గదే మా ఊరికి బస్సులు కూడా వస్తలేదు. బస్సు వస్తుంది. ఇప్పుడు రైతుల బిడ్డ ఆడపిల్లలు అంటేనేమో ఆడ కట్టి పెడతాం. ఇప్పుడు మగపిల్లలు మైపట్నం పోవాలంటే ఎట్లా పోతారు? గడ్డి దిక్కోవాలి. బాకారము అజిత్ నగర్ అంటే లేదు మా ఊళ్ళరా. అజిత్ నగర్ అంటే ఇప్పుడు బాకారం నారాయణ కూడా ఉన్నది. అజిత్ నగర్ అంటే లేదు. ఎందు గురించి అజిత్ మాకు ఎక్కడ పోయినా అజిత్ నగర్ అంటాను ఉండాలి. ఎప్పుడు ఉండు 12 గంటలకు ఓటేచ్చు, 11 గంటలకు ఓటేచ్చు, పొద్దుగాల 6 గంటలకు ఓటేచ్చు. అది మళ్ళా అది 4 గంటలకు పోపారు, 5 గంటలకు పోపారు. మరి ఇప్పుడు నెత్తి మీద మూటలు ఎత్తుకొని గడ్డి మీద కొత్తుర్రు. నెత్తి మీద మూటలు ఎత్తుకొని గడ్డి మీద కొత్తుర్రు రైతులు. రైతులు ఎట్లా బాగుపడాలి, ఎట్లా వేయాలి? వాళ్ళకి బాధ అవుతున్నది. మేము ఇట్లా కట్టి అడిగిస్తే అది బండ్ల మీద ఎట్లా పోతారు? ఏం పేరు పెద్ద మనిషి? లక్ష్మయ్య. ఇప్పుడు మీ మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చినాయి, తిరుగుతారా ఎవరన్నా లీడర్లు? లీడర్ తిరుగుతారు. ఏమున్నాయి మీ దగ్గర సమస్యలు? ఏమున్నాయి? ఉంటాయి, మస్తుగా ఉంటాయి. చెప్పుకుంటాయి, చెప్తే ఏమైతే సరే అవుతాయి. అవి ఏమని అడుగుతారు? ఓట్లు ఏమని? మేమేమో అడగాము, వాళ్ళే తిరుగుతారు. ఓటేయండి అని చెప్పిపోతారు. ఇంకా అడిగేదేముంటుంది? మేము ఈ సమాచారాలు గిట్ట ఏమో అడిగాము, ఏం చెప్పారు. బస్సు లేదడుగా అజీజ్ నగర్కి. బస్సులు లేవు, అప్పుడు బంద్ చేసారు, ఇంతవరకు లేదు. ఒక్క బస్సు ఒకటి వస్తుంది, ఒక ట్రిప్, 2 ట్రిప్పులు. మస్తు ఇబ్బంది అవుతున్నది బస్సులు లేక. మాసంటి ముసలి పోవాలంటే ఎక్కడ నడుచుకుంటూ పోవాలి? అంతకుముందే బంద్ ఉన్నాయి. మరి ఈయన వచ్చి కొల్ల చేయాలిగా. ఈయన వచ్చిన సార్ 2 సంవత్సరాలు బస్సులు ఇంకా ఉన్నాయి. ఏ పార్టీ బాగున్నది మీ దగ్గర? ఇప్పుడు ఏదైతే చెప్పేటట్లేదు, ఎట్లా అవుతుందో ఇంకా ఇప్పుడు ఏం తెలుస్తలేదు. మున్సిపాలిటీ అయినా కానీ మీ అజీజ్ నగర్ ఏమన్నా డెవలప్ అయిందా? ఇంకేం చేయలేరు, ఇంకేం లేదు. ఇంకా ఇప్పటి సందికి ఏమో కానీ ఇప్పటికైతే ఏం చేయలేరు. సాఫ్ సఫాయి రోడ్డు చేస్తారు అంతే, ఏం లేదు. కేసీఆర్ పాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందే? మీరు 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 చూసారుగా 2 పాలన. మాకు అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అది ఇంకా న్యాయం ఉండే ఆయన ఉన్నప్పుడు. మరి వచ్చిన తర్వాత ఏం లేదు. మొత్తం ఇంకా పెద్ద మనుషులు ఆడేళ్ళకి మాయం చేసిండు. 70-80 ఏళ్ళ మంచికి పిరి పెట్టేది ఉండే. ఏది బస్సులు ఆడవిళ్ళకి మొత్తం పిరి అంటే ఏంది మోడీ ఇబ్బంది కాదా? మళ్ళా ఇప్పుడు 4000 పింఛన్ చేస్తున్నాడు, అవి లేవు. రైతు బంధు కట్ చేసిండు. మన నాకు ఎకరం 8 గుంటలు ఉన్నది, ఎకరం 8 గుంటలు 5 రోజులు వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత అర్ధెకరా చేస్తున్నాడు, కట్ చేసారు. ఇటువంటి పాలన ఆయనది. నాకేం కాదు. మీ దగ్గర రైతులు ఎక్కువ మంది ఉంటారా? ఈ కూరగాయలు పండ్లు కూరలు పండించి సిటీ తీసుకుపోతారా? అవు సిటీకి కొండవుతాం. మళ్ళీ ఎట్లా కొండపోతారు వాళ్ళంతా? లారీలు ఉంటాయి, లారీల మీద కొండవుతారు. ఎప్పటికైనా లారీలోనే కొండవుతారు. కానీ ఎన్ని వార్డులు ఉన్నాయి అజీజ్ నగర్లో? ఏం చేసారు ఇక్కడ అయితే మాకు తెలిసిన 4 వార్డులు అన్నారు. ఇప్పుడు మీ మొయినాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చినాయి, లీడర్లు అంతా తిరుగుతూ ఉన్నారు. మీ దగ్గర సమస్యలు చెప్పమంటే ఏమేమి ఉన్నాయి? ఏమున్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇక వాటర్ సమస్య, బస్సు లేదు, ఊళ్ళో బస్సు లేదు. ఎప్పుడు బంద్ అయినప్పటి నుంచే లేదు, అంతే. ఇక సమస్యలు ఉన్నాయి బాబా, బాగానే ఉన్నాయి. ఏ పార్టీకి మధ్యలో టఫ్ ఉన్నది? ఇలా 2 టప్పే నడుస్తున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ టప్పు నడుస్తున్నాయి 2. బీజేపీ ఉంది కానీ ఇక ఈ రెండిటికైతే టప్పు ఉంది. పోయినసారి మున్సిపాలిటీ ఏది ఉండే? లేదు కొనే, ఇప్పుడే ఫస్ట్ మున్సిపాలిటీ. ఫస్ట్ మున్సిపాలిటీ. ఫస్ట్ నడుస్తుంది. అవును.
మరి ఏ పార్టీకి ఓట్లు వేసినట్టున్నారు జనాలంతా? ఏ పార్టీ కంటే రెండు టక్కపని నడుస్తున్నాయి కదా తమ్మి, రెండు నడుస్తున్నాయి కాబట్టి రెండుకి వేస్తారు. ఏది గెలిచేది కూడా మనకు తెలియదు ఇక లాస్ట్ మూమెంట్. కాంగ్రెస్ పెద్ద లీడర్ ఎవరున్నారు ఇక్కడ కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, అంత బుటస్వర్గాలు ఉన్నారు, అంత దొంగలు మొదలయ్యి ఊరు మార్చుకొని ఊరంతా గిట్లా. అవును, మా ఇంట్లో అక్కడనే మాకు ఏమి రాలేదు, ఇక్కడేమో కాపోలేదు, అంత దొంగలు ఈ ఊళ్ళో. గరీబ్ గాలను ముందుకు రానిరు ఈ ఊళ్ళో, అంతే. అంతా దొంగ రాజకీయం ఆడతారు. అందులో అందులోకి పోతారు, అందులోకి వాళ్ళే మారుతారు, మేమేమో ఓటేస్తాం, అంతేనా? అది లీడర్ మారుతారు, అంతా దొంగ రాజకీయం ఈ ఊళ్ళో. అంతా ఏది లేదు, అన్ని సమస్యలు ఉన్నాయి. చేయరు మళ్ళీ పనులు, ఏ రాజకీయం వచ్చినా చేయరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు పూర్తే, మళ్ళీ తర్వాత చేయరు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినసారి ఆయనే ఉండి, ఇప్పుడు ఆయన కూడా ఆయనే ఉన్నాడు, కాళ యాదవ్ ఆయన ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ గెలిచి ఫస్ట్ కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్కి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. అంత దుంకుడు బేరం ఏం లేదు. వచ్చి ఎవరితో మాట్లాడు, పబ్లిక్ మీటింగ్ ఏది ఉండదు. వానితో ఎవరు తిరుగుతారో ఎవరు హెల్ప్ చేస్తారో మనకే తెలియదు. అట్లనే సమస్యలు ఇదంతా అదే ఉంది. ఆపద నుంచి మా ఊర్రా ఏం పనులు కావు, ఏం కావు. ఈ ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చి కాళ్ళలో మొక్కుతారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఓటుకి ఎంత నడుస్తుంది మీ దగ్గర? ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏమో తాగుడు బిగుడు పెడుతున్నారు కానీ అక్కడ పోతున్నాం మేము ఎవరి దగ్గరకు. అంతే ఉంది తమ్మి.